So we are studying the concept of electrostatics. Okay, this is the study of charges which are at rest. రెండు చార్జెస్ రెస్ట్ లో ఉన్నాయి. వాటి మధ్యలో ఎటువంటి ఇంటరాక్షన్ ఉంది అది మనం స్టడీ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోస్టాటిక్స్. ఒకవేళ చార్జ్ మూవ్ అవుతుంది అనుకోండి, చార్జ్ ఆ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద సర్క్యూట్ లో మనం కరెంట్ ఉందని చెప్తాం. రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్ అంటాం కదా, కరెంట్. అక్కడ అది వేరే చాప్టర్ కింద మనం డిస్కస్ చేయాలి. దట్ ఈస్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. వాట్ ఈస్ దట్? కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఓకే, నెక్స్ట్ ఈ చార్జ్ అనేది మూవ్ అవుతున్నప్పుడు దాని చుట్టుపక్కల ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది. ఇందాక సబ్జెక్ట్ పేరు అన్నాం, కరెంట్ ఎలక్ట్రిసిటీ అన్నాం. చార్జెస్ మోషన్ లో ఉన్నప్పుడు మనం కరెంట్ అంటాం. దట్ ఫ్లో ఆఫ్ చార్జెస్, ఫ్లో ఆఫ్ చార్జ్ పర్ యూనిట్ టైమ్ ఇస్ కాల్డ్ కరెంట్. ఇంకోటి ఏంటమ్మా, ఎలక్ట్రోమాగ్నెటిజం. అంటే ఒక చార్జ్ మూవ్ అవుతుందంటే దాని చుట్టుపక్కల ఏం క్రియేట్ చేస్తుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది. ఒక కరెంట్ క్యారింగ్ వైర్ ఉందనుకోండి, దాని చుట్టుపక్కల ఏముంటుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. అండ్ అది వేరే చాప్టర్ లో డిస్కస్ చేస్తాం దాని గురించి. అది ఎలక్ట్రోమాగ్నెటిజం అంటాం. మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అలా కూడా అనొచ్చు. అర్థమవుతుందా? తర్వాత ఒక చార్జ్ యాక్సలరేట్ అవుతుంది అనుకోండి. చార్జ్ యాక్సలరేట్ అయితే ఇది కొంత ఎనర్జీ రేడియేట్ చేస్తుంటది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఇఫ్ ద చార్జ్ ఈస్ యాక్సలరేటింగ్, ఇట్ విల్ ఎమిట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. అర్థమవుతుందా? సో దిస్ మచ్ వీ నీడ్ టు డిస్కస్ ఇన్ ద ఎంటైర్ ఎలక్ట్రిసిటీ. ఫస్ట్ మనం ఎలక్ట్రోస్టాటిక్స్కి వద్దాం. ఎలక్ట్రోస్టాటిక్స్ లో ఏంటి? వి డిస్కస్ అబౌట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ చార్జెస్ ఎట్ రెస్ట్. వి డిస్కస్ అబౌట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ చార్జెస్ ఎట్ రెస్ట్. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అని కూడా అంటాం. అర్థమవుతుందా? సో వాట్ ఈస్ యాక్చువల్లీ చార్జ్? చార్జ్ అంటే ఏంటి ముందు మనం తెలుసుకుందాం. ఓకే, చార్జ్. సో చార్జ్ అంటే యాక్చువల్ గా వీ హ్యావ్ టూ కైండ్స్ ఆఫ్ చార్జెస్. వన్ ఈస్ పాజిటివ్ అండ్ వన్ ఈస్ నెగటివ్ చార్జ్. అంటే చార్జ్ ఉంది కాబట్టి దాని యొక్క ఎఫెక్ట్స్ మనం స్టడీ చేస్తున్నాం. వాట్ ఈస్ చార్జ్ అంటే దెర్ ఈస్ నో పర్టికులర్ మీనింగ్. అర్థమవుతుందా? వాట్ ఈస్ మాస్? ద అమౌంట్ ఆఫ్ మ్యాటర్ కంటైన్డ్ ఇన్ ఇట్. మరి వాట్ ఈస్ ఛార్జ్? ఛార్జ్ అంటే మనం ఏం చెప్తాం? పాజిటివ్ ఛార్జ్ ఉంది, నెగిటివ్ ఛార్జ్ ఉందని చెప్తాం. అదవుతుందా? ఎలక్ట్రాన్ కి నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయి, ప్రోటాన్స్ కి పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయి. ఛార్జ్ దానికి ఏం డెఫినేషన్ ఏమి ఉండదు. ఛార్జ్ ఉంది కాబట్టి దాని ఎఫెక్ట్స్ మనం స్టడీ చేస్తున్నాం. వీఆర్ స్టడీయింగ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ చార్జెస్ విచ్ ఆర్ ఎట్ రెస్ట్. ఓకే, దట్ ఈస్ ఎలక్ట్రోస్టాటిక్స్. Charge, what is the charge of electron? 1.6 into 10 power minus 19 coulombs. అంటే మైనస్ పెడదాం ఇక్కడ, నెగిటివ్ ఛార్జ్ కదా ఎలక్ట్రాన్ కి. సో హౌ మచ్ నెగిటివ్ ఛార్జ్ ఇస్ దిస్ ఎలక్ట్రాన్ హ్యావింగ్? 1.6 into 10 power minus 19 coulombs నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఓకే, అదే దట్ ఈస్ ద స్మాలెస్ట్ ఛార్జ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద యూనివర్స్. Smallest charge
ఇంతకన్నా చిన్న ఛార్జ్ ఉండదు, అర్థమవుతుందా? అండ్ ఇంకేమైనా ఛార్జ్ ఉంది అంటే దట్ ఈస్ ప్లస్ ఆర్ మైనస్ ఎన్ఈ ఫామ్ లో ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ క్వాంటైజేషన్ ఆఫ్ ఛార్జ్. వాట్ ఈస్ దిస్? క్వాంటైజేషన్ ఆఫ్ ఛార్జ్. అర్థమవుతుందా? పాజిటివ్ ఛార్జ్ కూడా ఉంటుంది కదా, పాజిటివ్ ఛార్జ్ కూడా ఉంటుంది కదా. సరే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఛార్జ్ 3.2 into 10⁻⁻19 coulombs ఉంది. I have a charge 3.2 into 10⁻⁻19 coulombs. దీంతో డివైడ్ చేస్తాను. 1.6 into 10⁻⁻19 తో డివైడ్ చేస్తాను. ఈ 10⁻⁻19 క్యాన్సిల్ అయింది, 2 వచ్చింది ఇక్కడ. దిస్ ఈస్ పాసిబుల్. ఈ ఛార్జ్ పాసిబుల్. ఇంటిజర్ రావాలి, ఫ్రాక్షన్ అయితే రాకూడదు. ఇంకో ఛార్జ్ ఉంది మన దగ్గర 4.8 into 10⁻⁻19 coulombs. ఇది కూడా ఎగ్జిస్ట్ అవుతుంది, ఎందుకంటే 1.6 into 10⁻⁻19 తో డివైడ్ చేస్తే ఓకే ఎంత వస్తుంది మనకి? 3 వస్తుంది. అంటే అది కూడా ఇంటిజరే. మన దగ్గర 3.5 into 10⁻⁻19 లా ఉంది ఛార్జ్. ఇది పాసిబుల్ అవుతుంది అంటే పాసిబుల్ అవ్వదని చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ క్యాన్సిల్ అవ్వట్లేదు. అంటే ఎగ్జాక్ట్ గా ఇంటిజర్ అయితే రావట్లేదు. ఈ 10⁻⁻19 ఎలాగో క్యాన్సిల్ అయింది, ఇదైతే క్యాన్సిల్ అవ్వట్లేదు కదా. ఏదో 2. ఎంత వస్తుంది? 30 కదా. 2.14 ఎలా వస్తుంది? దిస్ ఈస్ నాట్ పాసిబుల్. Charge exists and that is the minimum charge, and any charge in the universe is integer multiple of 1.6 into 10⁻⁻19. ఏంటమ్మా? 1.6 into 10⁻⁻19 కి ఇంటిజర్ మల్టిపుల్ ఉంటుంది ఛార్జ్ ఏదైనా. ఓకే, ఇంటిజర్ మల్టిపుల్ లేకపోతే అది ఎగ్జిస్ట్ అవ్వదు అని చెప్తాం. దట్ ఛార్జ్ విల్ నాట్ ఎగ్జిస్ట్. అంటే 4 ఆప్షన్స్ ఇస్తాడు. 4 ఆప్షన్స్ లోని ఈ 4 ఆప్షన్స్ లోని ఏ ఆప్షన్ లో ఛార్జ్ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు అంటాడు. అర్థమవుతుందా? తర్వాత అంటే ముందు డివైడ్ చేసుకొని చూసుకుని ఇంటిజర్ రాకపోతే ఆ ఛార్జ్ ఎగ్జిస్ట్ అవ్వట్లేదని చెప్పేయచ్చు, ఆ ఆప్షన్ పెట్టచ్చు మనం. ఓకేనా? నెక్స్ట్ దీన్ని ఏమంటారు? దిస్ ఇస్ కాల్డ్ ద క్వాంటైజేషన్ ఆఫ్ ఛార్జ్. ఇంకేమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా ఛార్జెస్ కి? ఛార్జ్ ఈస్ కన్జర్వ్డ్ అంటాం. కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. Charge is conserved. Charge moves from one body to the other body, but the total charge of the system remains constant. ఇది గుర్తుంటది కదా. క్వాంటైజేషన్ ఆఫ్ ఛార్జ్ అన్నది ఎవరు కనిపెట్టారంటే మిల్లికన్ ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ అంటాం. What is that? Millikan oil drop experiment. ఈ ఎక్స్పెరిమెంట్ లో మనకు తెలుస్తుంది అన్నమాట ఛార్జ్ క్వాంటైజ్ అయిందని. ఓకే, Millikan got the Nobel Prize for this. Okay, next. Charge, law of conservation of charge. Okay, charge can be transferred from one body to the other body, but the total charge always remains constant. Of the system, total charge of the system always remains constant. అంటే ఒక పాజిటివ్ ఛార్జ్ ఉందంటే ఎక్కడి నుంచో పుట్టుకొచ్చేది కదా. ఆ బాడీ యొక్క ఎలక్ట్రాన్స్ కొన్ని లూజ్ అయింది. అంటే ఇక్కడ మనం ఫ్రిక్షనల్ ఎలక్ట్రిసిటీ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే, ఫ్రిక్షనల్ ఎలక్ట్రిసిటీ అంటే ఇప్పుడు ఒక బాడీ ఇంకో బాడీ మీద రబ్ చేసాం అనుకోండి, ఒక బాడీ ఏమో ఎలక్ట్రాన్స్ వదులుకుంటుంది, ఇంకో బాడీ ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది.
ఏ బాడీ అయితే ఎలక్ట్రాన్స్ తీసుకుందో దట్ ఈస్ పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ. ఏ బాడీ అయితే ఎలక్ట్రాన్స్ వదులుకుందో ఏ బాడీ అయితే ఎలక్ట్రాన్స్ తీసుకుందో అది నెగిటివ్లీ చార్జ్డ్ బాడీ. ఎలక్ట్రాన్స్ ఏదైతే తీసుకుందో అది నెగిటివ్లీ చార్జ్డ్, ఏదైతే ఎలక్ట్రాన్స్ వదులుకుందో అండ్ దట్ ఈస్ పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ. ఎలక్ట్రాన్సే కదా ఈజీగా ట్రాన్స్ఫర్ అవ్వగలవు. ప్రోటాన్స్ ఆర్ వెరీ హెవీ. అర్థమవుతుందా? మ్యాటర్ లోని ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ మనం మాసెస్ కంపేర్ చేసుకుంటే ఎలక్ట్రాన్స్ ఆర్ మచ్ లైటర్ దెన్ ప్రోటాన్స్. ఎలక్ట్రాన్స్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ బాడీ టు ద అదర్ బాడీ. అర్థమవుతుందా? సరే, ఒక గ్లాస్ రాడ్ ఒక సిల్క్ క్లాత్ తో మనం రబ్ చేసాం అనుకోండి, గ్లాస్ రాడ్ పాజిటివ్ ఛార్జ్ వచ్చిందంటాం. దాని అర్థం ఏంటి? అది కొన్ని ఎలక్ట్రాన్స్ వదులుకుంది. సిల్క్ క్లాత్ హ్యాస్ taken some electrons and it is now negatively charged. అర్థమవుతుందా? అంటే that type of electrifying the bodies is called frictional electricity. అర్థమవుతుందా? ఇంకోటి మనం ఒక బాడీ ఛార్జ్ అయ్యిందా లేదా అన్నది తెలుసుకోవాలంటే ఓకే, the Schur test is repulsion. What is the Schur test of electrification? Repulsion is the Schur test. ఎందుకంటే ఒక బాడీ, ఒక పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ ఒక అన్చార్జ్డ్ బాడీ దగ్గరికి తెచ్చాం. అన్చార్జ్డ్, ఇది మెటాలిక్ స్పియర్ అనుకోండి. ఇక్కడికి ఏమొస్తాయి? ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఇటుపక్కకి ఎలక్ట్రాన్స్ వస్తాయి, ఇటుపక్కకి ఏముంటాయి? పాజిటివ్ ఛార్జ్ ఉండిపోతుంది. సో ఎలక్ట్రాన్స్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి అట్రాక్ట్ అయిపోతుంది. అంటే ఈ ప్రాసెస్ ని ఇండక్షన్ అంటాం. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఇండక్షన్. ఎంతైతే నెగిటివ్ ఛార్జ్ ఉందో అంతే పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, కానీ నెగిటివ్ ఛార్జ్ దగ్గరగా ఉంది కదా. అంటే ఎలక్ట్రాన్స్ అన్ని ఈ పాజిటివ్ ఛార్జ్ బాడీ దగ్గరికి వస్తాయి, ఇటుపక్క వస్తాయి. మిగతా రిమైనింగ్ పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ ఉండిపోతుంది. ఏదైనా ఎలక్ట్రాన్స్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇది అట్రాక్ట్ అవుతుంది. అంటే ఈ సెకండ్ బాడీ ఛార్జ్ అయ్యిందా లేదా అని తెలుసుకోవాలంటే కంపల్సరీ రిపల్షన్ షూర్ టెస్ట్. ఎందుకంటే అన్చార్జ్డ్ బాడీ ఆల్సో కెన్ బి అట్రాక్టెడ్ బికాస్ ఆఫ్ ద ఫినామినా ఆఫ్ ఇండక్షన్. అర్థమవుతుందా? గుర్తుంటుందా? అన్చార్జ్డ్ బాడీ కూడా అట్రాక్షన్ ఈజ్ నాట్ ద టెస్ట్ ఆఫ్ ఎలక్ట్రిఫికేషన్. సెకండ్ బాడీ ఛార్జ్ అయిందా లేదా తెలుసుకోవాలంటే రిపల్షన్ చూసుకోవాలి మనం ఎప్పుడు, అట్రాక్షన్ కాదు. ఎందుకంటే అన్చార్జ్డ్ బాడీ కూడా అట్రాక్ట్ అయిపోతుంది కదా. అర్థమవుతుందా? మనం ఎప్పుడైనా తలస్నానం చేసినప్పుడు కోంబింగ్ చేసుకున్న తర్వాత ఒక స్మాల్ పీసెస్ ఆఫ్ పేపర్ ఆ కోంబ్ దగ్గర తీసుకెళ్ళాం అనుకోండి, ఆ స్మాల్ పీసెస్ ఆఫ్ పేపర్ అట్రాక్ట్ అవుతాయి. దట్ ఈస్ ఆ పీసెస్ ఆఫ్ పేపర్ ఏమైనా ఛార్జ్ ఉందో? దాని మీద ఛార్జ్ ఏమి లేదు కదా. ఇండక్షన్ ద్వారా అవి అట్రాక్ట్ అవ్వబడతాయి. అర్థమవుతుందా? And this electrostatic force between 2 point charges acts along the line joining the two charges. Acts along the line joining the two charges towards or away. అవే ఎప్పుడు ఉంటుంది? లైక్ చార్జెస్ అయితే అవే ఉంటుంది. రెండు పాజిటివ్ ఛార్జ్ లేకపోతే రెండు నెగిటివ్ ఛార్జ్ ఉంటే రిపల్షన్ ఉంటుంది. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉంటే అట్రాక్షన్ ఉంటుంది. అర్థమవుతుందా? సరే, ఇక్కడ మనకి కులుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా ఉంది. కులుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా ఇది ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఒకసారి మళ్ళీ వినండి. ఇన్వర్స్ స్క్వేర్ లా అంటే if there are two charges separated by a distance r in vacuum, vacuum కి ఇంకో పేరేంటి? ఫ్రీ స్పేస్ అంటాం. ఫ్రీ స్పేస్ ఆర్ vacuum.
force of repulsion, attraction or repulsion between these two charges is q1 ఇది q2 అన్నా 1 by 4 pi epsilon naught q1 q2 by r square. అంటే రెండు లైక్ చార్జెస్ అంటే రెపల్ అవుతాయి, అన్లైక్ చార్జెస్ అయితే అట్రాక్ట్ అవుతాయి. ఓకే, దిస్ ఈజ్ ఇన్ వాక్యూమ్ ఆర్ ఫ్రీ స్పేస్. మనం గ్రావిటేషన్ లోని మనం ఏం చదువుకున్నాం, రెండు మాస్లు ఉన్నాయనుకోండి, వాటి రెండు మధ్యలో సెపరేషన్ r. అప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ ఏమని చదువుకున్నాం, gm1m2 by r స్క్వేర్. సిమిలారిటీస్ ఉన్నాయి కదా దీనికి దానికి. g అంటే యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటాం, దాని వాల్యూ ఎంత 6.67 into 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. ఇక్కడ this force is only attractive. Gravitational force is only attractive. ఇక్కడ అట్రాక్షన్ ఉంటుంది, రిపల్షన్ కూడా ఉంటుంది. విల్ బి హ్యావింగ్ బోత్ అట్రాక్షన్ యాజ్ వెల్ యాజ్ రిపల్షన్. గుర్తుంటుందా? అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నది మీడియం మీద డిపెండ్ అవ్వదు. మీడియం మీద డిపెండ్ అవ్వదు అంటే మీడియం ఇండిపెండెంట్ అంటామా? వాట్ బి రైట్, మీడియం ఇండిపెండెంట్. అర్థమవుతుందా? కానీ ఇక్కడ మటుకు మీడియం మీద డిపెండ్ అవుతుంది. ఎలక్ట్రికల్ ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ డిపెండ్స్ ఆన్ మీడియం. అంటే ఎలా రాస్తాం, 1 by 4 pi epsilon naught k q రాసుకుంటున్నారు కదా. యూఆర్ హ్యావింగ్ ద పెన్ అండ్ పేపర్, నోట్స్ సెపరేట్ నోట్స్ పెట్టి రాయండి. q1 q2 by r square. And this is the case in a medium. epsilon naught k అని రాస్తాం, లేకపోతే ఒక్క నిమిషం ఎప్సిలాన్ అని రాద్దాం. 1 by 4 pi epsilon. This is in a medium where permittivity is epsilon. Epsilon naught అని రాయకూడదు. epsilon naught 1 by 4 pi epsilon naught వాల్యూ ఎంత? 1 by 4 pi epsilon naught వాల్యూ 9 into 10⁻9 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుంబ్ స్క్వేర్. ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఎంతమ్మా? 8.85 into 10⁻⁻12 కూలుంబ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్. ఈ రెండు వాల్యూస్ గుర్తుంచుకోవాలి. అర్థమవుతుందా? చెప్పండి. 1 by 4 pi ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఎంత? 9 into 10⁻9. ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఎంత? 8.85 into 10⁻⁻12 కూలుంబ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్. ఓకే, అండ్ మీడియం లో అయితే ఫోర్స్ మారిపోతుంది. ఇన్ ద మీడియం 1 by 4 pi epsilon naught అని రాయకూడదు, ఎప్సిలాన్ అని రాయాలి. అర్థమవుతుందా? గ్రావిటేషనల్ ఫోర్స్ అయితే మీడియం మీద అయితే డిపెండ్ అవ్వదు, ఇదైతే డిపెండ్ అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ ఎప్సిలాన్ నాట్ అంటే ఏంటంటే పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ ఆర్ వాక్యూమ్. పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ ఆర్ వాక్యూమ్. ఎప్సిలాన్ అంటే పర్మిటివిటీ ఆఫ్ ద మీడియం. పర్మిటివిటీ ఆఫ్ ద మీడియం. ఏంటి పర్మిటివిటీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ద మీడియం టు అలౌ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏంటి? దే ఆర్ ద ఇమాజినరీ లైన్స్ అలాంగ్ విచ్ ఏ యూనిట్ పాజిటివ్ చార్జ్ మూవ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాజిటివ్ చార్జ్ తీసుకున్నాను, ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ రేడియల్లీ అవుట్వర్డ్స్ ఉంటాయి. అంటే పాజిటివ్ చార్జ్, ఈ యూనిట్ పాజిటివ్ చార్జ్ తీసుకున్నాం అనుకోండి, దూరంగా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది కదా.
వీటిని ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటాం. దీస్ ఆర్ ద ఇమాజినరీ లైన్స్ అలాంగ్ విచ్ ఏ యూనిట్ పాజిటివ్ చార్జ్ మూవ్స్. అలాగే ఒక నెగిటివ్ చార్జ్ తీసుకున్నాం అనుకోండి, నెగిటివ్ చార్జ్ తీసుకుంటే ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎలా ఉంటుంది, టువర్డ్స్ ఉంటాయి. అర్థమవుతుందా? అంటే యూనిట్ పాజిటివ్ చార్జ్ అనేది అట్రాక్ట్ అవుతుంది కదా. ఓకే, తర్వాత ఈ రెండు కాకుండా ఒక ఇండివిజువల్ గా కాకుండా ఒక పాజిటివ్ చార్జ్ ఒక నెగిటివ్ చార్జ్ తీసుకుంటే లైన్స్ ఆఫ్ ఫోర్స్ పాజిటివ్ నుంచి స్టార్ట్ అయ్యి నెగిటివ్ కి ఎండ్ అవుతాయి. లైన్స్ ఆఫ్ ఫోర్స్ స్టార్ట్స్ ఫ్రమ్ పాజిటివ్ చార్జ్ అండ్ ఎండ్ ఇన్ ద నెగిటివ్ చార్జ్, ఇలా. ఓకే, సో దీస్ ఆర్ ద ఇమాజినరీ లైన్స్ along which the unit positive charge moves. సరే, ఇక్కడ ఇప్పుడు మధ్యలో మీడియం మార్చామనుకోమ్మా, మధ్యలో మీడియం మారిస్తే, మీడియం మధ్యలో ఏదైనా మీడియం పెట్టాం, ఓకే, దెన్ ఎవ్రీ మీడియం హ్యాస్ ఇట్స్ ఓన్ ఎబిలిటీ. Every medium has its own ability to allow these electric lines of force. Okay, that ability we call it as permittivity. కొన్ని మీడియంస్ ఎక్కువ ఎలవ్ చేసుకోగలరు, పర్మిటివిటీ ఎక్కువ ఉందని చెప్తాం. అర్థమవుతుందా? సో ఇక్కడ పర్మిటివిటీ మనం మీడియం ని మనం కంపేర్ చేసుకోవచ్చు విత్ వాక్యూమ్. ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్ ని ఎప్సిలాన్ ఆర్ అంటాం. ఎప్సిలాన్ ఆర్ అంటే రిలేటివ్ పర్మిటివిటీ. వాట్ ఈస్ దిస్ ఎప్సిలాన్ ఆర్? రిలేటివ్ పర్మిటివిటీ. రిలేటివ్ పర్మిటివిటీకి ఇంకో వర్డ్ మనం కేతో కూడా రిప్రజెంట్ చేయొచ్చు, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అంటాం. వాట్ ఈస్ దిస్ కాల్డ్? డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఫర్ రిలేటివ్ పర్మిటివిటీ? డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్. దానికి ఏం యూనిట్స్ ఏమండవు, క్యాన్సిల్ అవుతాయి కదా యూనిట్స్. ఇప్పుడు మనం మీడియం లోని ఫోర్స్ ఎలా రాయొచ్చో చెప్పండి. హౌ వీ కెన్ రైట్ ద ఫోర్స్ ఇన్ ద మీడియం? 1/4 epsilon naught k into q1 q2 by r square. 1/4 epsilon naught k into q1 q2 by r square. అంటే ఫోర్స్ k టైమ్స్ తగ్గింది వాక్యూమ్ తో పోలిస్తే. వాక్యూమ్ లో ఎంతమ్మా ఫోర్స్? 1/4 epsilon వాల్యూ గుర్తుంది కదా. ఇక్కడ ఏమని రాయాలి? 1/4 epsilon naught k q1 q2 by r square. ఓకే, k టైమ్స్ తగ్గిందే ఫోర్స్. k ఏమంటాం? డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఆఫ్ దట్ మీడియం. దానికి ఇంకో పేరేంటి? రిలేటివ్ పెర్మిటివిటీ. ఇంకో పేరేంటి? రిలేటివ్ పెర్మిటివిటీ. ఓకే, రాసుకోండి ఒకసారి. అరేంజ్ చేస్తాను ఒక 5 minutes లో. రచన మీడియంలో ఏంటి ఫార్ములా? 1/4 epsilon naught k into q1 q2 by r square. రెస్ట్ చేస్తానే. గ్రావిటేషన్ ఫోర్స్ మీడియం మీద డిపెండ్ అవ్వదు, ఏ మీడియంలోనైనా ఒకలాగే ఉంటుంది. gm1/r², g into k అలా రాదు. అర్థమవుతుందా? ఇక్కడ కే కింద కే అని యాడ్ అయింది.
ఇప్పుడు నేను ఇందాక ఫోర్స్ ఎంత ఉంది, వాక్యూమ్ లో అయితే ఫోర్స్ ఎంత ఉంది, Q1 Q2 by R square ఉంది. మీడియం లో ఎంత ఉంది, ఫోర్స్ మారింది, 1/4πε0 K Q1 Q2 by R square. దీన్ని నేను ఎలా రాసుకుంటానంటే 1/4πε0 ఇంటూ Q1 Q2 by √KR ఇలా రాస్తానమ్మా. దీన్నే ఇలా రాసుకుంటాను. అంటే ఫోర్స్ ఒక మీడియంలోని ఆర్ సెపరేషన్ లో ఉంటే ఎంత వచ్చింది, 1/4πε0 K Q1 Q2 by R square. లేకపోతే ఇలా రాసుకోవచ్చు కదా, అదే రెండు చార్జెస్ వాక్యూమ్ లో ఉంటే ఎంత దూరంలో ఉన్నట్టు, √KR దూరంలో ఉన్నట్టు. ఎంత దూరంలో ఉన్నట్టమ్మా, √KR దూరంలో ఉన్నట్టు. అర్థమైందా? ఇక్కడ మనకి this, and instead of R, what distance we have to keep between the two charges, √K into R కదా. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి మీరు. √K times R దూరంలో పెడితే మళ్ళీ ఇందాక ఏదైతే ఫోర్స్ ఉందో, అదే ఈ రెండింటి మధ్యన ఏదైతే ఫోర్స్ ఉందో వాక్యూమ్ లో ఎంత దూరంలో పెట్టాలి, √KR దూరంలో పెడితే సేమ్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అర్థమవుతుందా? అంటే దీని రూపంలో రాసుకున్నాను నేను, పై దాని రూపంలో రాసుకున్నాను. అప్పుడు కింద √KR వచ్చింది కదా, గుర్తుంటుందా? దీని మీద ఒక ప్రాబ్లం చేద్దాం, దయచేసి చేస్తానే. సరే వినండి, ఇక్కడ నాకు Q ఛార్జ్ ఉంది, ఇక్కడ ఇంకో Q ఛార్జ్ ఉంది, ఐడెంటికల్ ఛార్జెస్, మ్యాగ్నిట్యూడ్ సేమ్, ఇంకా దీని యొక్క నేచర్ ఆఫ్ ద ఛార్జ్ కూడా సేమ్. నేచర్ అంటే ప్లస్ కానీ మైనస్ కానీ చెప్తాం, రెండు ప్లస్ అనుకుందాం ఉందాక. ఈ రెండు మధ్యలో సెపరేషన్ R ఉంది, ఈ రెండు మధ్యలో సెపరేషన్ ఎంత ఉంది, R ఉంది. అర్థమవుతుందా? అండ్ ఇక్కడ సగమేమో అంటే ఎక్స్ డిస్టెన్స్ ఒక మీడియం ఉంది, ఇది వాక్యూమే, యువతల పక్కన వాక్యూమే. దిస్ ఈజ్ వాక్యూమ్ and this is a medium of dielectric constant K and this is extending up to a distance x. ఇది x అయితే ఇది ఎంత అవుతుంది, ఇది R minus x అవుతుంది కదా. ఇది మొత్తం R అమ్మా, ఇక్కడ నుంచి ఇక్కడికి R. ఈ మీడియం ఏమో x ఉంది, మరి ఆ పక్కన R minus x ఉండదా? సరే, ఇప్పుడు ఫోర్స్ ఎంత, వాట్ ఈస్ ద ఫోర్స్ ఆఫ్ రిపల్షన్? రిపల్షన్ కదా, రెండు లైక్ చార్జెస్ కదా. రిపల్షన్ బిట్వీన్ ద టూ చార్జెస్ ఎలా రాస్తాం? F is equal to 1/4πε0 Q into Q by R minus x plus √kx whole square. ఎంత రాస్తాం చెప్పండి? ఇది ఎలాగో రాసేస్తాం, ఈ డిస్టెన్స్ R minus x. మరి ఈ డిస్టెన్స్ ఎంత రాద్దాం? √kx అని రాద్దాం. ఇందాక చెప్పాను కదా, R బదులు √kr తీసుకుందాం. ఒకవేళ ఇక్కడ 1/4πε0 రాసుకుంటే అర్థమవుతుందా? సో చెప్పండి నాకు, వాట్ ఈస్ ద ఫోర్స్ చెప్పండి, ఫోర్స్ చెప్పండి. 1/4πε0 Q into Q by, ఇది ఎలాగో రాస్తాం, ఈ డిస్టెన్స్ ఎంత, R minus x. మరి ఈ డిస్టెన్స్ x అని రాయకూడదు, √kx అని రాయాలి, √k into x అని రాయాలి, whole square. So this is the force of repulsion between the two charges. Force of repulsion between the two charges. ఒకసారి రాసుకోండి. ఫస్ట్
నెక్స్ట్ రేస్ చేస్తానే. ఓకే, ఇంకోటి అంటే మీడియం మీద ఫోర్స్ ఎలా పనిచేస్తుంది అన్నది మనం ఇంకో ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇక్కడ 2 మెటాలిక్ బాల్స్ ఉన్నాయి. They are suspended from 2 pendulums of equal length. Pendulum strings of equal length, and both the bobs are of same mass, and density of each bob is rho. Rho is the density of each bob, and they are given charge q each. Charge q each. Now they got separated. ఇంతకుముందు దగ్గరకు ఉండేవి చార్జ్ రిపల్షన్ అని కూడా దూరం వెళ్ళాయా. సరే, ఈ డిస్టెన్స్ r అనుకుందాం. లెట్ దిస్ డిస్టెన్స్ ఈజ్ r అండ్ దిస్ యాంగిల్ ఈజ్ థీటా. వెర్టికల్ తో మేక్ చేస్తున్న యాంగిల్ థీటా అనుకుందాం. అదవుతుందా? సరే, ఇక్కడ tan theta ఎంతో కట్టాలి మనం. Tan theta is opposite side by adjacent side. Adjacent side అంటే ఎలక్ట్రికల్ ఫోర్స్, ఆపోజిట్ సైడ్ అంటే ఎలక్ట్రికల్ ఫోర్స్ ఇలాగా. adjacent side అంటే mg. సో చెప్పండి అమ్మా, tan theta ఏమని రాద్దాం? tan theta is opposite side by 1/4 pi epsilon naught q into q by r square divided by adjacent side mg. మాస్ బదులు వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ అని రాద్దాం. మాస్ బదులు ఎవరు రాసాం? వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. అర్థమైందా? తర్వాత ఈ సిస్టమ్ తీసుకెళ్లి ఒక లిక్విడ్ లో ఇమర్స్ చేసాం. ఏంటంటే పని భాషలో లిక్విడ్ లో ఎందుకు ఇమర్స్ చేస్తారు? మనం తెలుసుకోవాలి కదా, చార్జెస్ మీడియం లో వాటి ఫోర్స్ అది ఎలా మారదో తెలుసుకోవాలి కదా. సరే చూద్దాం. మీడియం ఒక లిక్విడ్ ఉంది, లిక్విడ్ మీడియం లో ఇమర్స్ చేసాం. సెపరేషన్ మటుకు మారలేదు. ఇందాక ఆర్ సెపరేషన్ ఉంటే ఇప్పుడు కూడా ఆర్ సెపరేషనే ఉంది. కొంచెం పైకి డ్రా చేస్తానే, ఇక్కడికి డ్రా చేస్తాను. సెపరేషన్ బిట్వీన్ ద 2 చార్జెస్ ఇస్ నాట్ చేంజ్డ్. ఆరే ఉంది. ఇదంతా లిక్విడ్ మీడియం అనుకుందాం. దిస్ ఎంటైర్ థింగ్ ఇస్ ద లిక్విడ్ మీడియం. సెపరేషన్ మారలేదంటే యాంగిల్ కూడా మారినట్టే కదా, థీటా కూడా మారలేదు. అర్థమవుతుందా? అయితే ఇటుపక్క ఏం యాక్ట్ అవుతుంది? ఎలక్ట్రికల్ ఫోర్స్. కిందకి ఏం యాక్ట్ అవుతుంది? వెయిట్ అంటే v rho g కదా. పైకి బయాన్సీ ఫోర్స్ v ఇంటూ సిగ్మా ఇంటూ g. బయాన్సీ ఫోర్స్ ఏంటమ్మా? వాల్యూమ్ ఇమ్మర్స్డ్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ ఇంటూ g కదా బయాన్సీ ఫోర్స్. ఈ యాంగిల్ అయితే మారలేదు, ఈ యాంగిల్ థీటాయే ఉంది. ఇక్కడ థీటా ఉంటే ఇక్కడ థీటా. సో ఇప్పుడు tan theta ఏంటి చెప్పండి? ఎలక్ట్రికల్ ఫోర్స్ మారింది. ఎలక్ట్రికల్ ఫోర్స్ Fe డాష్ అని రాద్దాం. tan theta ఏంటమ్మా? ఆపోజిట్ సైడ్ అంటే 1/4 pi epsilon naught k అని రాయాలి. ఇప్పుడు మారిపోయింది కదా, మీడియం మారింది కదా. ఇంటూ q బై r స్క్వేర్. మరి అడ్జసెంట్ సైడ్ ఏంటి? అడ్జసెంట్ సైడ్ ఇందాక వాక్యూమ్ ఉంది కాబట్టి k రాయలేదు, k1 అక్కడ. చెప్పండి, ఇక్కడ అడ్జసెంట్ సైడ్ ఏంటి? v rho g మైనస్ v సిగ్మా g. అడ్జసెంట్ సైడ్ వెయిట్ ఒకటే కాదు కదా, బయాన్సీ ఫోర్స్ కూడా ఉంది కదా. రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వేట్ చేద్దాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సేమ్ కదా. సో దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సేమ్ కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వేట్ చేస్తే మనకి ఏం మిగులుతుంది? 1/ρ is equal to ఏం మిగులుతుందమ్మా? 1/k
ఇంటూ రో మైనస్ సిగ్మా, ఇది మిగులుతుంది, మిగతావన్నీ క్యాన్సిల్ అవుతాయి. కే ఈజ్ ఈక్వల్ టు ఏంటి, రో బై రో మైనస్ సిగ్మా. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కే, రో వాల్యూ ఒక 3 ఇచ్చాడు, డెన్సిటీ 3 ఇచ్చాడు, సిగ్మా ఏమో వాటర్ అనుకోండి, వాటర్ డెన్సిటీ ఎంత 1, 3/3 మైనస్ 1 3/2, 1.5 ఇస్ ద కే వాల్యూ. అంటే ఒకవేళ ప్రాబ్లమ్ లో మీకు వాల్యూస్ ఇస్తే అంటే ఈ ఫార్ములాలో గుర్తుపెట్టుకోవచ్చు, రో బై రో మైనస్ సిగ్మా. అర్థమవుతుందా? రాయండి, ఇది ఇంపార్టెంటే. అయిపోయిందా? అప్పుడే మొదలైంది. రాయండి. కింద కూర్చొని రాయడం కష్టంగా ఉంది, అందుకే బోర్డ్ని గోడ మీద పెట్టాను. బ్యాక్ పెయిన్ వస్తుంది. సరే, ఇలాగే బాగుందిలేండి, కొంచెం ఈజీగా రాయొచ్చు. ఇలా ముందు కొంకొని రాయడం కష్టంగా ఉండేది. సరే, ఎరేస్ చేయనా? క్వశ్చన్ ఏంటి, 2 మెటాలిక్ స్పియర్స్ ఉన్నాయి in the form of pendulum bobs of same length. Initially they are separated by a distance r and the angle made by each string with the vertical is theta. Now అటు దూరంగా వెళ్తాయి కదా, చార్జెస్ ఉన్నాయి కాబట్టి దూరంగా వెళ్తాయి. ఇక్కడ చార్జ్ ఉంది, ఇక్కడ కూడా చార్జ్ ఉంది, దూరంగా వెళ్తాయి. చార్జ్ లేకపోతే ఇలా దగ్గరగానే ఉంటాయి, కిందకి దగ్గరికి వచ్చేస్తాయి కదా చార్జ్ లేకపోతే. ఇప్పుడు ఏంటి, వేరే లిక్విడ్ లో ఇమర్స్ చేసినప్పుడు కూడా డిస్టెన్స్ అదే ఉంది అన్నాడు, డిస్టెన్స్ అదే ఉంది. ఎలక్ట్రికల్ ఫోర్స్ అయితే మారిపోద్ది. ఎలక్ట్రికల్ ఫోర్స్ ఎంత అవుతుంది, 1/4πε0 k ఇంటూ క్యూ ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్. అర్థమవుతుందా? సరే, ఎరేస్ చేస్తాను. నెక్స్ట్ వేరే ప్రాబ్లమ్స్కి వెళ్దామే. కిందకి యాక్టివ్ ఫోర్స్ కూడా మారింది, ఎంజీ ఒకటే కాదు కదా, బయాన్సీ ఫోర్స్ కూడా వచ్చింది కదా. అల్టిమేట్ గా మనకి ఫార్ములా ఏంటి, కే ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, రో బై రో మైనస్ సిగ్మా. అర్థమవుతుందా? నెక్స్ట్ 2 చార్జెస్ ఉన్నాయి, క్యూ అని 4q అని. దే ఆర్ సెపరేటెడ్ బై ఎ డిస్టెన్స్ d in vacuum. Okay, q and 4q are fixed. q and 4q are fixed. ఫిక్స్ చేస్తాం వాటిని, మూవ్ అవ్వకుండా. సరే, వీరి రెండింటి మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది, అక్కడ నెట్ ఫోర్స్ 0 రావాలి. నెట్ ఫోర్స్ అంటే ఇక్కడ క్యాపిటల్ క్యూ అనే ఛార్జ్ తీసుకుంటాను, దాని మీద ఫోర్స్ యాక్ట్ అవ్వకూడదు, నెట్ ఫోర్స్ 0 రావాలి. అర్థమవుతుందా? అంటే ఇది ఎక్స్ అని తీసుకుంటే ఇది ఎంత అవుతుందమ్మా, ఇది డి మైనస్ ఎక్సే కదా. అర్థమైందా? డి మైనస్ ఎక్స్ అంటే ఇది పాజిటివ్ ఛార్జ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దీని వల్ల రిపల్షన్ ఉంటుంది, దీని వల్ల కూడా రిపల్షన్ ఉంటుంది. ఈ రెండు క్యాన్సిల్ అవ్వాలి, 2 రిపల్షన్స్ క్యాన్సిల్ అవ్వాలి. చెప్పండి, 1/4πε0 q into q by x square is equal to ఏంటమ్మా 1/4πε0 q into 4q by d minus x whole square. q into 4q by ఈ రెండింటి మధ్యలో రిపల్షన్ ఎంత ఉందో ఈ రెండింటి మధ్యలో రిపల్షన్ కూడా అంతే ఉండి క్యాన్సిల్ అయిపోవాలి.
అదవుతుంది 1/4πε0 ఎలా క్యాన్సిల్ అవుతుంది, క్యూ క్యాన్సిల్ అయింది, క్యాపిటల్ క్యూ కూడా క్యాన్సిల్ అయింది. అంటే d-x² ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 4x². d-x ఎంత వచ్చింది 2x. అంటే x ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా d/3. ఎక్కడ పెడితే ఏ ఛార్జ్ అయినా వాట్ ఎవర్ బి ద ఛార్జ్, అక్కడ d/3 దగ్గర పెట్టినప్పుడు మటుకు దాని మీద ఏ ఫోర్స్ యాక్ట్ అవ్వదు, క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ నెగిటివ్ ఛార్జ్ అనుకోండి, దీని వల్ల అట్రాక్ట్ అవుతుంది, దీని వల్ల కూడా అట్రాక్ట్ అవుతుంది, ఏదైనా క్యాన్సిల్ అవుతుంది. వాట్ ఎవర్ బి ద ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్ అయినా నెగిటివ్ ఛార్జ్ అయినా నెట్ ఫోర్స్ అనేది 0 అవుతుంది. అంటే ఏ డిస్టెన్స్ దగ్గర పెట్టాలి ఆ మూడో ఛార్జ్, వేర్ ద థర్డ్ ఛార్జ్ హ్యాస్ టు బి ప్లేస్డ్ సో దట్ నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్ ఈస్ 0. అర్థమవుతుందా? రాసుకోండి ఒకసారి. ఈ ప్రాబ్లంలో ఏంటి, Q and 4Q ఆర్ ఫిక్స్డ్. అయిపోయిందా? ఇది అరేంజ్ చేస్తాను. నెక్స్ట్ చూడండి, ఇక్కడ క్యూ ఛార్జ్ ఒకటి -4Q ఛార్జ్ ఒకటి పెడతాను. Q charge and -4Q charge, these two are kept at a distance d. D separation lo pettanu, where the third charge has to be kept so that it experiences 0 net force. Net force దాని మీద 0 ఉంటుంది. It will not experience any force. ఖచ్చితంగా ఆ ఛార్జ్ అయితే, మూడో ఛార్జ్ అయితే ఈ రెండుకి మధ్యలో అయితే పెట్టకూడదు. ఎందుకంటే ఇక్కడ పెట్టామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ మూడో ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ అనుకోండి, దీని వల్ల రిపల్షన్ ఉంటుంది, మరి దీని వల్ల అట్రాక్షన్ ఉంటుంది. ఫోర్స్ క్యాన్సిల్ అవ్వట్లేదు కదా, ఫోర్స్ అన్నది క్యాన్సిల్ అవ్వట్లేదు, ఫోర్స్ ఈజ్ నాట్ బీయింగ్ క్యాన్సిల్డ్. సో ఖచ్చితంగా ఆ పాయింట్ అయితే అవుట్ సైడ్ ద సిస్టమ్ ఆఫ్ 2 చార్జెస్ ఉంటుంది, బయట ఉంటుంది, ఇటుపక్క ఉంటుంది. తక్కువ ఛార్జ్ ఇటుపక్క ఉందో అటుపక్క ఉంటుంది. అంటే నేను ఒక పాయింట్ తీసుకుంటాను x డిస్టెన్స్ లోని, ఇది క్యాపిటల్ Q ఛార్జ్ ఇక్కడ పెట్టాను. మరి ఈ స్మాల్ Q ఛార్జ్ వల్ల ఏముంది, రిపల్షన్ ఉంది. మరి -4Q ఛార్జ్ వల్ల అట్రాక్షన్ ఉంది. ఇప్పుడు క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఆ నల్ పాయింట్ అన్నది, న్యూట్రల్ పాయింట్ అన్నది ఇటుపక్కే ఉంటుంది, స్మాలర్ ఛార్జ్ వైపు ఉంటుంది, అటుపక్క ఉండదు. ఎందుకంటే ఇక్కడ పెట్టామనుకోండి, దీనివల్ల డామినేషన్ ఎక్కువైపోద్ది. అర్థమైందా? -4Q మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ ఉంది కదా. అయితే రెండు ఫోర్స్లు క్యాన్సిల్ అవుతాయి. మరి ఈ రెండింటి మధ్యలో ఫోర్స్ చెప్పండి అమ్మా. 1/4πε0. ఒక్క నిమిషం ఉండండి. సరే, 1/4, ఒక్క నిమిషం ఉండండి. వన్ బై 4πε0 చెప్పండి. 1/4πε0 Q into Q by x² is equal to ఏంటి, 1/4πε0 Q into 4Q by d plus x whole square. అర్థమైందా? d plus x whole square. ఇక్కడి నుంచి దూరం ఎంతమ్మా, d plus x కదా. ఇక్కడే మైనస్ పెట్టలేదే నేను, ఐ హావ్ నాట్ టేకెన్ ఎనీ సైన్. నాకు తెలుసు దీనివల్ల అట్రాక్షన్ అని తెలుసు, నాకు దీనివల్ల రిపల్షన్. ఈ రెండు క్యాన్సిల్ అవ్వాలి కదా. ఈ రెండింటి మధ్యలో ఫోర్స్ ఎంత, 1/4πε0 Q into Q by x². మరి ఈ రెండింటి మధ్యలో ఫోర్స్ ఎంత, ఇటుపక్క ఉంటుంది ఫోర్స్, 1/4πε0 Q into 4Q by
d ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ 1/4 క్యాన్సిల్ అవుతుంది, క్యూబ్ క్యూబ్ కూడా క్యాన్సిల్ అవుతుంది, క్రాస్ మల్టిప్లై చేసాం అనుకోండి d ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x స్క్వేర్ వస్తుంది, d ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x వస్తుంది, x ఈజ్ ఈక్వల్ టు d వచ్చింది. ఎక్కడి నుంచి ఫ్రమ్ ద స్మాలర్ చార్జ్ అని పెట్టాలి, ఫ్రమ్ ద స్మాలర్ చార్జ్ అండ్ అవుట్ సైడ్ ద సిస్టమ్ ఆఫ్ ద టూ చార్జెస్, నాట్ ఇన్ బిట్వీన్. చార్జెస్ మధ్యలో అయితే కాదు కదా, బయట బయట ఉంది నల్ పాయింట్ అన్నది. రాయండి ఇది. ఒకసారి రాసుకోండి. ఇందాక దానికి ఇప్పుడు దానికి అర్థమైందా? ఇందాక నల్ పాయింట్ అన్నది ఎక్కడ ఉంది? వేర్ ద ఎనీ చార్జ్ kept at that point experiences no force. ఓకే, రాయండి అమ్మా. బయట ఉంటుంది ఆ పాయింట్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి ఆపుతానే. చెప్పేనా? ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్. ఇక్కడ మనకి క్యూ చార్జ్ 4q చార్జ్ తీసుకున్నాను అండ్ ద సెపరేషన్ బిట్వీన్ దీస్ టూ ఈస్ d. d is the separation and these two are not fixed. q and 4q are not fixed, they are free to move. ఇందాకే ఫిక్స్ చేసాం, ఇప్పుడైతే ఫిక్స్ చేయట్లేదు. Where the third charge has to be placed so that the system is in equilibrium. System is in equilibrium if a third charge is placed. A third charge ఎక్కడ పెట్టాలి, దాని నేచర్ ఏంటి, వాట్ ఇస్ ద నేచర్ ఆఫ్ ద థర్డ్ చార్జ్? ఓకే, థర్డ్ చార్జ్ నేను ఇక్కడ పెడతాను, క్యూ అనే చార్జ్. ఎంత దూరంలో పెడతాను? ఎక్స్ అనే దూరంలో పెడతాను. ఇది ఎక్స్ అయితే ఇది ఎంత అవుతుందమ్మా? ఇది d మైనస్ ఎక్స్ అవుతుందా? ఓకే, ఖచ్చితంగా ఇది నెగిటివ్ ఛార్జే. థర్డ్ ఛార్జ్ అనేది నెగిటివ్ ఛార్జే, ఎందుకంటే ఈ రెండిటి యొక్క రిపల్షన్ ని ఇది ఆపాలి. ఈ మధ్యలో నెగిటివ్ ఛార్జ్ ఆపాలి అంటే ఇది ఇలా రిపల్ అయిపోతూ ఉంటుంది. మరి అది రిపల్ అవ్వకుండా ఆపాలంటే ఇది నెగిటివ్ ఛార్జ్ లాస్ట్ లో మైనస్ పెడదాం. క్యాపిటల్ క్యూ అనేది లాస్ట్ లో మైనస్ పెడదాం. కంపల్సరీ క్యూ ఈజ్ సర్టైన్లీ నెగటివ్. అది మనం ఆల్రెడీ డిసైడ్. అంటే ఆప్షన్స్ లో నెగిటివ్ ఛార్జ్ ఏది ఉందో అదే ముందు చూసుకోవాలి మనం. సరే, ఇక్కడ మనకి రెండు అన్నౌన్స్, రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి. రెండు ఈక్వేషన్స్ మనం తయారు చేసుకోవాలి. రెండు అన్నౌన్స్ ఉంటాయి చూడండి, క్యూ అన్నాను, ఎక్స్ కూడా అన్నోనే. చెప్పండి, ఈ రెండు మధ్య రిపల్షన్ ఎంత? 1/4πε0 q ఇంటూ 4q/d². మరి ఈ రెండు మధ్యలో అట్రాక్షన్ ఎంత? 1/4πε0 q ఇంటూ Q/x². అర్థమైందా? నేనే మైనస్ అని తీసుకోలేదు, జస్ట్ మ్యాగ్నెట్ అంటే దీనివల్ల దీని మీద ఫోర్స్ అవే ఉంటుంది, దీనివల్ల టువర్డ్స్ ఇది ఖచ్చితంగా నెగిటివ్ ఛార్జ్ అయ్యింది, ఇది అట్రాక్ట్ అవుతుంది, దీనివల్ల రిపల్ అయిపోతుంది. ఓకే, లాస్ట్ లో మైనస్ అని తీసుకుంటాను. చెప్పండి. అలాగే మరి ఇది కూడా ఈక్విలిబ్రియం లో ఉంది కదా. అంటే రిపల్సివ్ ఫోర్స్ ఏంటి? దీని మీద యాక్ట్ అవుతుంది రిపల్సివ్ ఫోర్స్, దీని వల్లే కదా, క్యూ ఛార్జ్ వల్లే కదా. 1/4πε0 q ఇంటూ 4q/d² ఈజ్ ఈక్వల్ టు 1/4πε0. ఇది లోపల లాగుతుంది, ఈ 4q ఛార్జ్ ని ఇది లోపల లాగుతుంది. q ఇంటూ 4q/d-x². డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత? d-x కదా. ఈ రెండు మధ్యలో డిస్టెన్స్
ఇప్పుడు ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి? 2 ఈక్వేషన్స్, 2 అన్నౌన్స్. ఎక్స్ ఒకటి, క్యాపిటల్ కి ఒకటి, 2 అన్నౌన్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? సరే, ఇదే లాస్ట్ ప్రాబ్లం అయిపోతుంది. ఇది కొంచెం సింప్లిఫై చేసుకుంటే మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఎలా రాయొచ్చు చెప్పండి. ఫస్ట్ ఈక్వేషన్ కెన్ బి రిటన్ యాజ్, ఇది రెండు వైపులా మనకి 4 ఒకటి మిగులుతుంది. ఇటు 4/d². అయితే రెండు ఇది ఎంత? 4. రెండు అటుపక్క ఇటుపక్క ఏంటంటే క్యాన్సిల్ అవుతాయి. 1/4 క్యాన్సిల్ అవుతుంది, క్యూ క్యాన్సిల్ అవుతుంది. అంటే 4q/d² is equal to q/x². ఇది ఈక్వేషన్ 1. అలాగే దీన్ని కూడా కొంచెం మార్చచ్చు మనం. దీన్ని ఎలా రాయొచ్చు చెప్పండి. 1/4 క్యాన్సిల్ అవుతుంది, క్యూ క్యాన్సిల్ అవుతుంది, 4 కూడా క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ. అంటే q/d² is equal to capital Q/d-x². అర్థమైందా? సరే, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. వాట్ ఇస్ దిస్? ఈక్వేషన్ నెంబర్ 2. మరి ఇక్కడ q/d² తీసుకెళ్ళి ఇక్కడ పెడదాం. ఇక్కడ q/d² తీసుకెళ్ళి ఇక్కడ q/d² ఎంత వచ్చింది మనకి? హౌ మచ్ వి గాట్? q/d-x² వచ్చింది. అది అక్కడ పెడదాం, ఫస్ట్ ఈక్వేషన్ లో పెడదాం. ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందో చెప్పండి. 4 into అని వస్తుంది కదా. 4 into q/d² ఈజ్ ఈక్వల్ టు q/x². రెండు వైపులా q క్యాన్సిల్ అయింది. చెప్పండి. 4x² ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? d-x². అర్థమైందా? అంటే 2x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? d-x. 3x ఈజ్ ఈక్వల్ టు d. x ఈక్వల్ టు ఎంత వచ్చింది? d/3 వచ్చింది. ఎక్కడ పెట్టాలి చార్జ్? d/3 దూరంలో పెట్టాలి. వేర్ వీ హ్యావ్ టు కీప్ ద చార్జ్ d/3 దూరం ఇక్కడ నుంచి. మరి చార్జ్ మ్యాగ్నిట్యూడ్ ఎంత? ఇక్కడ పెడదాం, ఇక్కడ d/3 పెడదాం ఫస్ట్ ఈక్వేషన్ లో. 4q/d² is equal to capital Q/d/3² అంటే d²/9 కదా. d² క్యాన్సిల్ అవుతుంది, 9 పైకి వచ్చేస్తుంది. 4q is equal to 9 capital Q. మరి క్యాపిటల్ Q ఎంత వస్తుంది? 4q/9. మైనస్ పెడదామా ప్లస్ పెడదామా? మైనసే కదా, లాస్ట్ లో పెడతానని చెప్పాను కదా, మైనస్. అర్థమైందా? రాసుకోండి. కొంత అసైన్మెంట్ ఇస్తాను మీకు, సాయంత్రం కల్లా పెడతాను. ఒక 10 ప్రాబ్లమ్స్ అలాగా చేసి రేపు క్లాస్ వింటే ఇంకా బాగా అర్థం అవుతుంది. ఓకే, ఒకసారి రాసుకోండి ఇది. నాట్ ఫిక్స్డ్ అనడానికి నాట్ ఫిక్స్డ్ అనడానికి అర్థమైందా? ఇవి ఫ్రీ టు మూవ్. ఈ చార్జెస్ ఇది ఇందాకైతే ఫిక్స్ చేసాం. అప్పుడు -4q/9 పెట్టాలి. అలాగే ఏ చార్జ్ అయినా పెట్టచ్చు. ఈ రెండు ఫిక్స్ చేస్తాయి. మూడో చార్జ్ అక్కడ పెట్టినప్పుడు ఇట్ ఎక్స్పీరియన్సెస్ 0 ఫోర్స్.